ఈరోజు మన వాక్య భాగ అంశం, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీయూ తక్కువ కాదు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏమీయూ తక్కువ కాదు. వీరు 40 సంవత్సరాలు మీరు అరణ్యంలో ప్రయాణం చేశారు కదా. ఈ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో మీకు ఏదీ తక్కువ కాకుండా పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రి వేళ అగ్నిస్తంభంగా అనుదినము కావలసిన ఆహారం నేను మీకు ఇచ్చాను కదా. అనుదినము కావలసిన ఆహారంతో పాటు మీకు వస్త్రం విషయంలో మీ వస్త్రము పాతకిలలేదు, చెప్పులు తెగిపోలేదు. ప్రయాణ మార్గం అంతటిలో నేను మీకు తోడై ఉన్నాను కదా. మీరు భూమి దున్నకపోయినను, పంటలు పండించకపోయినను అనుదినము మిమ్మల్ని పోషించాను కదా. ఆకాశ పక్షులను ఏ విధంగా అయితే పోషిస్తున్నానో మిమ్మల్ని కూడా మిమ్మల్ని పోషించాను కదా. అంటే నేను మీకు తోడై ఉన్నట్లయితే మీకు ఏదియూ తక్కువ కాదు అంటున్నాడు. మోషే ఊరికనే మాట అన్నాడా? అయ్యా మేము వెళతాం, కానీ నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడలా మేము ముందుకు వెళ్ళం. ఎందుకంటే దేవుని తోడై ఉంటే మోషేకి తెలుసు ఏదియూ తక్కువ కాదు అని. అందుకే మోషే, అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా రాని ఎడలా మేము ముందుకు వెళ్ళమంటాం. ఇప్పుడు దేవుని సన్నిధి తోడుగా ఉన్నట్లయితే, ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే, ఆ తోడు ఏం చేస్తుందంటే భయాన్ని తొలగించేదిగా ఉంటుంది. మొదటి మాట. ఈరోజు మన జీవితంలో మనల్ని ఎక్కువగా కృంగతీసేది ఏమిటి అంటే భయము. ఒక మనిషికి సమస్య ఉంది, ఆ సమస్య ఎక్కడ ఉందంటే బయట ఉంది, కానీ భయము కూడా ఉంది. ఆ భయం ఎక్కడుందంటే లోపల ఉంది. ఈ లోపల ఉన్న భయాన్ని బట్టి సమస్యను జయించలేని వాడుగా ఉంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా సరే, మనము సమస్యను జయించాలి అంటే లోపల ఉన్న భయాన్ని విడవాలి. లోపల ఉన్న భయాన్ని ఎప్పుడు విడవగలుగుతాము? దేవుడు మనకు తోడై ఉన్నాడు అని మనము నమ్మగలిగినట్లయితే. ఈరోజు భయం ఏముంటుందంటే నువ్వు ఓడిపోతావు అంటుంది, కానీ దేవుడు తోడేముంటుందంటే నువ్వు ధైర్యంగా ఉండి అంటుంది. భయం అంటుంది నువ్వు ఒంటరివి అంటుంది, కానీ దేవుడు తోడేమంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, భయపడకు అంటుంది. భయం ఏముంటుందంటే నీ వల్ల కాదు అంటుంది, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా వలన సమస్తమో సాధ్యమో అని దేవుడు అంటూ ఉంటాడు. అంటే ఈరోజు చాలామంది వారి జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవడానికి, కొన్ని విషయాలు అధిగమించలేకపోవడానికి, నిస్సహాయులుగా వారి జీవితంలోనే ఉండిపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే సమస్య కాదు, వారిలో ఉన్న భయమే. ఈరోజు నీ జీవితంలో సమస్యలు ఉండవచ్చు, శోధనలు ఉండవచ్చు, కానీ శోధనలు సమస్యలు అవి నీకు ఆటంకాలు కాదు. నీలో ఉన్న భయమే నీకు ఆటంకంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే భయాన్ని జయించగలుగుతావో ఎంత సమస్య అయినా సరే నువ్వు దాన్ని జయించగలుగుతావు దేవుని యొక్క తోడును బట్టి. షడ్రకు, మేషకు, అబద్ధిగోని వారు ఉన్నారు. వారికి భయము ఉందా లేదా అంటే భయం ఉంది, కానీ దేవుడు తోడై ఉన్నాడు అన్న విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే అగ్నిగుండాన్నైనా సరే ఎదుర్కొనేలాగా చేసింది. ఆ విశ్వాసం ఏం చేసిందంటే దేవుడు వారి మధ్య తోడుగా ఉండేలాగా చేసింది. అంటే ముగ్గురు భక్తులైన వారు వారి జీవితంలో అగ్నిగుండాన్ని ఎట్లా ఎదుర్కోగలిగారు అంటే దేవుడు మాకు తోడై ఉన్నాడు అని. నిన్నటి కాల సమయంలో హాస్పిటల్కి, ఒక సందర్భంలో హాస్పిటల్కి వెళ్ళాను. శుక్రవారం నాటి కాలంలో స్కానింగ్కి ఒక చంటిబిడ్డ తల్లి, వారి తల్లి వచ్చిన వారుగా ఉన్నా, ఎవరికి వారు సీట్లో కూర్చున్న వారుగా ఉన్నా. మరి ఆ తల్లి స్కానింగ్ తీయించుకుంటాకు వెళ్ళిందేమో, ఆ చంటిబిడ్డ అమ్మమ్మ కాసేపు ఆ బిడ్డను క్యారీ చేస్తుంది. ఎంత క్యారీ చేసినా ఫ్యాన్ కిందే ఉంది, కుర్చీలోనే కూర్చుంది. అన్ని రకాలుగా ఆ తల్లి బిడ్డలను పెంచిన తల్లే, కానీ ఆ తల్లి చేతుల్లో ఆ చంటిబిడ్డ ఆగడం లేదు, ఏడుపు ఆపడం లేదు. మా అందరికి ఒకటే ఆలోచన, ఎప్పుడు స్కానింగ్ అవుతుందా, ఎప్పుడు తల్లి వస్తుందా అని. ఎప్పుడైతే తల్లి వచ్చింది,
ఆ తల్లి ఏం చేయలేదు, ఎత్తుకుంది, ఆ భుజం మీద నడుం మీద రెండుగా చక్కగా లాలించింది, భుజం మీద వేసుకుంది. కొద్దిసేపట్లోనే ఆ ఏడుపు ఆపేసింది. అంటే ఆ చంటి బిడ్డకు తెలుసు తల్లి యొక్క స్పర్శ ఏమిటో, తల్లి యొక్క తాకిడి ఏమిటో. ఆ తల్లి యొక్క స్పర్శ, ఆ తల్లి యొక్క తాకిడి ఆ చంటి బిడ్డ యొక్క భయాన్ని పారదోలేలాగా చేసింది. అంటే మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న ఆలోచన కనుక మనకు ఉన్నట్లయితే మనం భయాన్ని అధిగమించే వారముగా ఉంటాము. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా సరే చాలా విషయాలు భయాన్ని బట్టే మనం ఆగిపోతున్నాం. ఎవరో ఏదో అనుకుంటారని, విక్రిస్తారని, జనుల ముందు అతిశయ నవ్వులాటగా మన బ్రతుకు మన కుటుంబం ఉంటుందని చాలామంది వారి జీవితంలో అడుగులు ముందు వేయకోకుండా ఆగిపోతున్నారు. కొంతమంది ఏదో వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నప్పుడు అదే వ్యాపారము ఆ ప్రాంతంలో ప్రారంభించి మధ్యలో ఆ యొక్క వ్యాపారాన్ని ముగించిన వారు ఉన్నారు. ఇప్పుడు అదే ప్రాంతంలో అదే వ్యాపారాన్ని వీరు ప్రారంభించాలనుకుంటున్నారు, వచ్చారు. ఏం చేద్దామంటారు? మీరు ప్రార్థన చేయాలి అన్న. తప్పకుండానమ్మా, మేము ప్రార్థన చేస్తాం, మీరు మంచి మనసుతో ప్రయాణం చేయండి, దేవుడు అంతా మంచిగా చేస్తాడు అని ధైర్యం చెప్పాం. కానీ ఆ ఇంటి ఇల్లాలు, అయ్యా ఇదిగో ఈ ప్రాంతంలో చాలామంది వ్యాపారం చేశారు, ఎవరు సక్సెస్ కాలా. రేపటి రోజున కనుక మేము సక్సెస్ కాకపోతే మొదట మా బంధువులే మమ్మల్ని హేళనగా మాట్లాడతారు. మా జీవితంలో ఇట్లాంటి వ్యాపారాలు మాకు తెలియదు, కానీ ఏదో స్థిరపడాలని ఇక పనులు చేసుకోలేకపోతున్నాం, వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నా, మరి సక్సెస్ అవుతామో లేదో అని చాలా ఆందోళన భయంగా ఉంది అన్నప్పుడు, అమ్మ ఏది ఏమైనా సరే మొదలు పెట్టాలనుకుంటున్నారు కాబట్టి భయాన్ని వదిలిపెట్టండి, ఏది జరిగినా సరే దేవుడు మన పక్షంగా ఉంటాడని ధైర్యంగా ఉండండి అని ఆ ప్రాంతంలో వ్యాపార నిమిత్తం మేము ప్రార్థన చేసిన వారుగా ఉన్నా. దేవుని యొక్క మహాకృప, ఇక వ్యాపారం ఎంతకాలం సాగుతుందని చాలామంది చులకరంగా మాట్లాడారు. ఎన్ని రోజులు వీళ్ళ వైభోగం, ఎన్ని రోజులు వీళ్ళు భోగం అన్నట్లుగా కూడా మాట్లాడారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి వారి యొక్క వ్యాపారము దినదిన ప్రవర్ధమానంగా దేవుడు ముందుకే తీసుకెళ్ళొచ్చిన వాడుగా ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కొన్ని భయాలు అధిగమిస్తేనే కానీ, కొన్ని భయాలను అధిగమిస్తేనే కానీ మనము ముందుకు వెళ్ళలేని వారుగా ఉంటాం. భయము అనేది అధిగమించకపోతే మనం అక్కడ ఆగిపోతూ ఉంటాం. ఎందుకంటే మనకి ఎంత విద్య ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఒకసారి భయం ఏం చేస్తుందంటే ఆ విద్యను, ఆ జ్ఞానాన్ని అడ్డుకుంటూ ఉంటుంది. ఎవరో ఏదో అనుకుంటారేమోని, చులకనగా మాట్లాడతారని. అట్లాగే ఒక సందర్భంలో నేను ఒక ప్రాంతంలో ఒక మెసేజ్ చెప్పడానికి వెళ్ళిన వాడిగా ఉన్నాను. మనసంతా కూడా కలవరం, భయం. చెప్పగలుగుతానా? ఎవరైనా ఏమైనా అనుకుంటారా? దేవుడు అవకాశం ఇస్తే ఆగిపోతే బాగుండు అని మనసులో చాలా అనుకున్నా. కానీ తర్వాత మళ్ళా నాకు ధైర్యం తెలుసుకొని, ఇటు అవకాశం దొరక చాలామంది బాధపడుతున్నారు, దేవుడు మనల్ని ఎందుకు అవకాశం ఇచ్చిన వాడు ఉన్నాడు, దేవుడు ఎందుకు మనకి అవకాశం ఇచ్చాడంటే అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అని దేవుని నామను బట్టి ఆ రోజు ధైర్యంగా చెప్పాను. అంటే ఎప్పుడైతే నేను ధైర్యంతో చెప్పిన వాడుగా ఉన్నానో ఆ రోజు ఎంత బాగా చెప్పాను నాకు తెలియదు, ఎంతమంది ఆత్మలు రక్షించబడ్డాయో నాకు తెలియదు, కానీ ఆ ప్రాంతంలో నేను చెప్పగలను అన్న ధైర్యము, అదేవిధంగా ఒక కాన్ఫిడెన్స్ అనేది నాకు వచ్చింది. ఇక ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా నేను బయట చెప్పడానికి భయపడిన వాడిగా ఉన్నా. అంటే మన జీవితంలో కొన్ని భయాలు అనేవి విడిచిపెడితేనే కానీ మనము అడుగు అనేది ముందుకు వెళ్ళేవు. ఇక్కడ దేవుడు అన్న నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాడు. అంటే ఈరోజు నీ జీవితంలో ఏ భయం ఉందో ఆ భయాన్ని అధిగమించాలంటే దేవుని సన్నిధి నీకు తోడుగా. యెహోషువ రాసిన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిభ్రమగాను ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిని నీ దేవుడైన యెహోవా నీకు తోడై, నీవు నడుచు మార్గం అంతటికి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే భయాన్ని మనము అధిగమించగలుగుతాం. మోషే లాంటి పెద్ద నాయకుడు ఉన్నాడు. ఆ పెద్ద నాయకుడి తర్వాత బాధ్యతలు ఎవరి మీద పడ్డాయి అంటే యెహోషువ మీద పడ్డాయి. అంటే యెహోషువ ప్రత్యేకంగా నాయకుడు కాదే, జనంతో పాటు పెరిగినవాడు, జనంతో పాటు కలిసినవాడు, జనంలో జీవించినవాడు. ఇప్పుడు వీడు మనతో పాటు తిరిగి మనతో పాటు తిని వీడు మన మీద నాయకుడు అంటే హర్షించే వాళ్ళు చాలామంది ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇటువంటి అనుభవాల మధ్య
అయ్యా మోషే అంటే పెద్దవాడు, దేవుని చిత్తాన్ని ఎరిగినవాడు, అద్భుతాలు జరిగించినవాడు, నా వల్ల ఏమవుతుంది అన్న భయంతో యెహోషువ భయపడుతున్నప్పుడు దేవుడు ఏమన్నా, భయపడకుమో. దేవుడు ఏమంటున్నాడు, దేవుడు నీకు పెద్ద బాధ్యతలు అప్పగిస్తున్నాడంటే నేను ఒంటరిగా వదిలిపెట్టాడని కాదు, పెద్ద బాధ్యతలు అప్పగిస్తూనే ఆయన నీకు తోడై ఉంటాను అంటున్నాడు. యెహోషువతో దేవుడు అంటున్నాడు, మోషేకి తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటాను. ఎందుకంటే మా నాయనమ్మ గారు చనిపోయినప్పుడు అందరూ బాధపడుతూ ఉన్నారు, నాకు ఇప్పుడు భయం అనిపించలే, ఎందుకంటే మా తండ్రి కొంచెం ఉన్నాడు కదా అనే ధైర్యం ఉంది. కానీ మా తండ్రి గారు చనిపోయిన తర్వాత భయం అనిపించేసింది. ఈ సేవను మనం ఎట్లా ముందుకు తీసుకెళ్తాం, సేవలో అంత అనుభవం రాలేదు, ఇంకా పరిణితి సాధించాలి, మనము నేర్చుకోవాల్సిన విషయాలు, అనుభవం గడించుకున్న విషయాలు చాలా ఉన్నాయి, మరి వయసు చిన్నది, మనం ఎట్లా ముందుకు వెళతామో అని చాలా ఆందోళనకరంగా ఉన్నప్పుడు మా తండ్రి గారు సోమవారం చనిపోయారు, ఆదివారం నాడు ఆ యొక్క ఉపదేశం అనేది మందిరంలో చేయాలి. ఏం ఉపదేశం చేయాలి ప్రభా, నీకు దేవుని దగ్గరే కూర్చున్నా, అయా నా శక్తి అయితే చాలదు, నా శక్తికి మించింది ఇది, కాబట్టి నేను ఎటువంటి ప్రసంగం చేయాలి ప్రభా, నీవు నాకు దయచేయి ప్రభా అన్నప్పుడు ఇదే వాక్యాన్ని దేవుడు నాకు చూపించాడు. మోషేకి తోడైనట్లు నేనును నీకు తోడై ఉంటాను. ఈ వాక్యాన్ని పట్టుకుని ఆ రోజు ఆ మందిరంలో ప్రసంగం చేసిన వాడుగా ఉన్నాం. ఆ రోజు ఎంతమంది నా వాక్యాన్ని బట్టి ధైర్యం పొందిన వారుగా ఉన్నారో, లేకపోతే పర్వాలా దేవుడు వీళ్ళని నిలబెట్టాడు మన కోసమని వారు నిశ్చింతగా ఉన్నారు, నాకైతే తెలియదు. కానీ వ్యక్తిగతంగా నాకు ధైర్యం అనిపించింది, నేను చెప్పగలుగుతాను, నేను సంఘమును ముందుకు తీసుకెళ్ళగలుగుతామని మాకు కూడా ఒక ధైర్యం. ఎందుకంటే ఆ రోజు నేను చెప్పానని నాకు ధైర్యం రాలేదు, కానీ దేవుడు తోడై ఉన్నాడన్న భావన ఏం చేస్తుందంటే మాకు ధైర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఆ రోజు నేను నమ్మిన మాట ఏమిటంటే, మోషేకి తోడైనట్లుగా యెహోషువకు తోడై ఉన్నాడు, ఏలియాకు తోడైనట్లుగా ఎలీషాకి తోడై ఉన్నవాడుగా ఉన్నాడు. అలాగే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, నిన్న నేడు నిరంతరమైన ప్రేమ అందరిలో ఒకేలాగా ఉంటుంది అని ఒక నమ్మకం చొప్పున మేము ప్రయాణం చేస్తున్న వారుగా ఉన్నాం. దేవుడు కాలాన్ని బట్టి అనుభవాలు ఇస్తూ, అనుభవాలు బట్టి సేవలో ఆ యొక్క ముందుకు తీసుకువెళ్ళే కృపను మాకు ఇచ్చుచూ ఉన్నవాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ మన జీవితంలో భయం గురించి నేను మాట్లాడుతున్నా. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వేమవుతావు, చేతగాని వాడివి అవుతావు అంటున్నా. అంటే మన జీవితంలో కూడా కొన్ని విషయాలు వస్తాయి, కుటుంబంలో కొన్ని ఇబ్బందికరమైన అనుభవాలు వస్తాయి. ఇక ఈ కుటుంబం మరలా నిలబడుతుందా, ఈ కుటుంబం మరలా తేరుకుంటుందా అని చాలామంది అంటూ ఉంటున్నారు. ఏది ఏమైనా సరే దేవుడు నన్ను కృంగిపోవడానికి పుట్టించలేదు, దేవుడు నన్ను దుఃఖపడడానికి పుట్టించలేదు. ఇదిగో దేవునికి నా కుటుంబం సాక్ష్యంగా ఉండాలి, ఎట్లాంటి వారినే దేవుడు నిలబెట్టాడంటే నన్ను కూడా నిలబెడతాడు అని నా కుటుంబాన్ని దేవుడు నిలబెట్టిన విధానం బట్టి అనేక మంది ధైర్యం కలగాలి, అనేక మందికి ఆశ పుట్టాలి, అనేక మంది దేవుని వైపు చూడాలి అని అనేక మంది ఏం చేశారంటే దేవుని వైపు చూశారు. బైబిల్ గ్రంథంలో ఆ యొక్క భర్త కోల్పోయిన ఆ స్త్రీ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళింది. అయ్యా ఇది నా పరిస్థితి అన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆర్థికపరమైన పరిస్థితులు నూనె ద్వారా వెసులుబాటు దయచేయలేదా? అనేక మందికి ఆ రోజు ఏమనిపించిందంటే, ఆమె కుటుంబంలో దేవుడు ఈ విధంగా జోక్యం చేసుకున్నట్లయితే మన కుటుంబంలో ఇంకెంతగా జోక్యం చేసుకుంటాడు అన్న ఆశ ఆమె కుటుంబాన్ని పట్టింది. ఆమె చనిపోయి, ఆమె భర్త చనిపోయి ఎన్నో వేల సంవత్సరాలు అయిపోయింది. ఇంకా కూడా ఆ విశ్వాస దీపం అనేక మంది చీకట్లో ఉన్న వారికి దారి చూపించడానికి దేవుడిచ్చిన ఉదాహరణ అనేక మందికి ఇప్పటికీ ఉపయోగకరంగా దేవుడు అనేక మంది దైవ సేవకుల చేత వాడుకోవడం లేదా? అందుకే దేవుడు నీకు తోడై ఉన్నట్లయితే మనము దేన్ని అధిగమించగలుగుతామంటే భయాన్ని అధిగమించగలుగుతాము. నీకు ఏదియూ తక్కువ కాదు అంటున్నాడు, ఏదియూ తక్కువ కాదు అంటున్నాడు. అంటే మన జీవితంలో కూడా కొన్ని అసాధారణమైన పరిస్థితులు వస్తాయి, కొన్ని కుటుంబ బాధ్యతలు వస్తాయి, కొన్ని ఆర్థికపరమైన భారాలు మన భుజాల మీద వేయబడుతూ ఉంటాయి. దీన్ని మనము జయించగలుగుతామా, దీన్ని మనము అధిగమించగలుగుతామా అన్న పరిస్థితి అనేది కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనా సరే మనం దేవుని మీద ఆధారం చేసుకున్నట్లయితే ఇది అసాధ్యమో అనుకున్న వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే సాధ్యపరుస్తాడు. అంటే మనం ఏం చేయాలి, భయాన్ని కాకుండా మన మనసును యెహోవా మీద ఆధారం చేసుకున్నట్లయితే మనము భయాన్ని అధిగమించేవారుగా ఉంటాం. దేవుడు మనకి తోడై ఉన్నట్లయితే, దేవుడు మనకి తోడై ఉన్నట్లయితే మనము దేన్ని అధిగమించగలుగుతాం? భయాన్ని. ఒక ప్రాంతంలో
గొర్రెలతో పాటు చిన్నతనంలో ఉన్న సింహము కూడా పెరుగుతూ ఉంది. చాలా రోజులు ఆ సింహం అనుకుంది నేను కూడా గొర్రెనే, నేను కూడా ఆ యొక్క గొర్రెలాగా గడ్డినే తినాలి అనుకుంది. అట్లా గొర్రెలతో పాటు జీవనం కొనసాగిస్తుంది. ఒకరోజు అడవిలోకి వచ్చినప్పుడు సింహం వచ్చి గాండ్రించినప్పుడు గొర్రెలన్నీ కూడా భయపడి పారిపోతూ ఉన్నాయి. ఈ చిన్న ఆ సింహాన్ని ఆ తల్లి సింహం చూసుకొని పట్టుకొని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళింది. నీళ్ళలో తన రూపాన్ని చూపెడుచు గట్టిగా గాండ్రించింది. గట్టిగా గాండ్రించినప్పుడు ఆ చిన్న సింహానికి అర్థమైంది, నేను ఇక భయపడేవాడు కాదు అని. అది కూడా గాంధించడం ప్రారంభించింది. అప్పటి వరకు భయపడి గొర్రెల్లో బ్రతికిన చిన్న సింహము తన తల్లిలాగా ఇది కూడా గాండ్రించడం మొదలుపెట్టింది. వేట అనేది నేర్చుకుంది. అంటే మన జీవితంలో భయము అనేది ఉన్నంత వరకు కూడా చేతగాని వారుగానే ఉంటాం. ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారం చేసుకుని మనం ముందుకు వెళ్తా ఉంటామో ఏది కూడా తక్కువ కాకుండా దేవుడు మనల్ని నడిపించును గాక. హల్లెలూయా. ఇక్కడ భయాన్ని గురించి నేను మాట్లాడుచున్నాను. దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే భయాన్ని అధిగమించగలుగుతాం. యెహోషువ ఆ భయాన్ని అధిగమించలేదా? ఆ యొక్క సముద్రములో తుఫాను వచ్చినప్పుడు శిష్యులైన వారు దేవుని బట్టి ఆ భయాన్ని అధిగమించలేదా? ఈరోజు ఏ భయం నీ జీవితంలో ఉందా? ఆ భయాన్ని దేవుని ద్వారా నువ్వు అధిగమించుదువుగాక. దేవుడు మనకి తోడై ఉన్నట్లయితే మొదటిగా మనము భయాన్ని అధిగమించగలుగుతాం. 2, దేవుడు మనకి తోడై ఉన్నట్లయితే అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచే విధంగా ఉంటాయి. మన జీవితంలో కూడా కొన్ని విషయాలు అసాధ్యంగానే కనపడుచు ఉంటాయి. కొన్ని పరిస్థితులు అసాధ్యంగానే కనిపిస్తూ ఉంటాయి. ఇది జరుగునని నువ్వే నమ్మలేని విధంగా ఉంటాయి. ఎందుకంటే నీ కుటుంబ పరిస్థితిని చూసినప్పుడు, నీ కుటుంబ నేపథ్యాన్ని చూసినప్పుడు, నీ శక్తిని చూసినప్పుడు నీకు అనిపిస్తుంది ఇది అసాధ్యము. సహజంగా మానవులైన మనం ఏమనుకుంటాం? మనకున్న విద్యను బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న పలుకును బట్టి ఇది మనం చేయగలుగుతామా చేయలేమా అని మన జ్ఞానం, మన విద్య, మన పలుకును బట్టి బేరీజు వేసుకుంటాం. కానీ దేవుడు అంటాడు, నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసింది, కాబట్టి నువ్వు మనోవిచారము కూడవద్దు, మహిమ తలంపులు కలిగి ఉండు అంటున్నాడు. అంటే మన బలానికి మించిన పనులు ఎవరు చేస్తారు? దేవుడు. అంటే మన బలంతో ఆలోచన చేస్తే ఇది అసాధ్యంగానే కనపడుతుంది. కానీ దేవుని బట్టి ఆలోచిస్తే ఇది సాధ్యం. 5 రొట్లు 2 చిన్న చేపలు శిష్యుల యొక్క జ్ఞానముతో, తెలివితేటలతో, అనుభవంతో అది ఆలోచన చేస్తే అసాధ్యంగానే కనబడుతుంది. కానీ దేవుడు నమ్మి ఆ చిన్న బాలుడు దేవునికి 5 రొట్లు 2 చిన్న చేపలు అప్పగించడం వలన 5,000 మంది పోషించబడిన వారిగా కనబడుచున్నారు. అదేవిధంగా జలరుల యొక్క జ్ఞానముతో ఆలోచన చేస్తే ఇది అసాధ్యం. రాత్రంతా శ్రమపడ్డాం, ఫలితం రాలా, ఎప్పుడు శ్రమ పడతాం, ఫలితం రాదు అని వారు అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క మాట చొప్పున వారు లోతుగా వెళ్ళారు. వారి వలలో కుడివైపుకు వేశారు. కాబట్టి వారు ఎప్పుడు చూడనంత చేపలు, విస్తారమైన చేపలు, ఆ యొక్క 2 దోణులు నిండిపోయే చేపలు వారు చూడగలిగా. ఎక్కడైతే అసాధ్యమని కనపడుతున్నారో అక్కడ సాధ్యపరిచారు. ఆ యొక్క యాయిరు కుమార్తె విషయంలో అందరూ శోకముతో మునిగిపోయిన వారుగా ఉన్నా, ఆ బిడ్డ చనిపోయిందన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? అందరూ బయటికి పొండి అన్నాడు. బయటికి పొండి అన్నాడు. ఆ చిన్నది నిద్రించుందే కానీ చావనే చావలేదన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ బిడ్డను లేపినప్పుడు ఆ బిడ్డ బయటకు వచ్చింది. అంటే చిన్నది చనిపోయిందని యాయిరేమో బాధపడుచున్న వాడుగా ఉన్నాడు. కానీ అక్కడ అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరచలేదా? ఈరోజు పుట్టుగుడ్డోడు ఉన్నాడు, అసాధ్యమే అంటున్న వారుగా ఉన్నారు. కానీ వానికి చూపునివ్వలేదా? ఇక్కడ గిద్యోను కనపడుచున్నాడు. నా ఇంట్లో నేను కనిష్ఠుణ్ణి, నా వంశంలో మాది కనిష్టమైన వంశం, ఇక్కడ ఎన్నిక లేని మా యొక్క గోత్రం మాది, అయినా సరే దేవుడు మమ్మల్ని ఎందుకు వాడుకుంటాడు అనుకున్నాడు. పిరికివాడుగా ఉన్నాడు, భయపడుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. అటువంటి సందర్భంలో దేవుడేమన్నాడు? పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అంటున్నా. అంటే దేవుడు నన్ను వాడుకోవాలనుకున్నట్లయితే నువ్వు ఏమై ఉన్నావో ఆ పేరుతో పిలుస్తాడు. గిద్యోను అంటంలా పరాక్రమ కలిగిన, అంటే నీ ద్వారా శూరకార్యాలు జరిగిస్తాను, నీ ద్వారా పరాక్రమని నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడవద్దు అంటున్నాడు. అంటే గిద్యోను ద్వారా దేవుడు 300 మంది సైన్యాన్ని ఇచ్చాడు. 300 మందితో లక్షల మందితో ఎట్లా జయించగలుగుతాం? ఇది అసాధ్యమే. కానీ దేవుడు తోడై ఉన్నట్లయితే అసాధ్యమైన పరిస్థితులు కూడా దేవుని ద్వారా సమస్తమును సాధ్యము దేవుడు జరిగించును గాక. అంటే దేవుడు తోడై ఉన్నప్పుడు అసాధ్యం అనుకుంటున్న పనులు సాధ్యపడతాయి.
ఎందుకంటే కానాపిండి విందులు అసాధ్యమైనది, కానీ మధురమైన ద్రాక్షరసాన్ని దేవుడు రెండవసారి వచ్చిన అతిథులకు ఆయన ఇవ్వలేదా? అలాగే నీ జీవితంలో ఇప్పటి వరకు ఏ ద్రాక్షరసం బట్టి నువ్వు సంతృప్తి పడుతున్నావో అంతకంటే మధురమైన ద్రాక్షరసం దేవుడు నీ జీవితానికి దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. ఏ ఖాళీ రాతిపాలను చూసి ఇది అంతా అయిపోయింది అనుకుంటున్నావో అక్కడే ఆ రాతిపాలను నింపబడునుగాక, నువ్వు సమృద్ధిగా పోషించబడునుగాక. దేవుడు ఏమన్నాడు? అసాధ్యము. ఎందుకంటే ఒక చిన్న బిడ్డకి ఒక చిత్రకారుడు ఏమిచ్చాడంటే చక్కటి పెన్సిల్ ఇచ్చాడు, తన చేతిలో ఉన్న పెన్సిల్ ఇచ్చాడు. చాలా సంతోషపడ్డాడు. ఈ పెన్సిల్ ఎవరిది అనుకుంటున్నారు? మా గురువు గారి పెన్సిల్ అని ఆ పెన్సిల్తో సంతోషించాడు. చాలా రోజులు జేబులో పెట్టుకున్నాడు. ఇది మా గురువు గారి పెన్సిల్ అన్న. ఒకరోజు ఆ పెన్సిల్తో గురువుగారు లాగా చిత్రలేఖనం వేయాలని గీయడానికి ప్రయత్నం చేశాడు, కానీ సరి అయిన చిత్రం అనేది రాలా. ఆ రోజు గురువుగారు ఆ యొక్క బిడ్డను గమనించాడు. మరలా అదే పెన్సిల్ తన చేతులు తీసుకున్నాడు. ఆ పెన్సిల్తో సరి అయిన చిత్రాన్ని ఆ గురువుగారు గీసిన వాడుగా ఉన్నాడు. చిన్నవాడు ఆశ్చర్యపడి ఇది ఎలా సాధ్యమో, ఇది ఎలా సాధ్యమో, పెన్సిల్ అదే, కానీ ఆ పెన్సిల్ ఎవరి చేతిలో ఉంది అని మనం చూసుకున్నట్లయితే గురువుగారి చేతిలో ఉంది. గురువుగారి చేతిలో ఉన్న ఆ పెన్సిల్లో నుంచి ఒక అందమైన చిత్రం ఏ విధంగా బయటకు వచ్చిందో అట్లాగే మనకున్న తలంతు ఉంటుంది, మనకున్న ఆధిక్యతలు ఉంటాయి. అట్లాగే మనము కూడా కొన్ని సందర్భాల్లో బలహీనులుగా ఉంటాం, కొన్నిసార్లు నిస్సహాయులుగా ఉంటాం. మనము దేవుని చేతుల్లోకి పడితే గురువుగారి చేతిలో పడిన పెన్సిలు ఏం చేస్తుందంటే అందమైన చిత్రాన్ని గీసినట్లుగా, అట్లాగే మనం ఎంత బలహీనమైనా, ఎంత సామర్థ్యం లేని వారమైనా, ఎంత నిస్సహాయులమైనా, నీవు నేను దేవుని చేతిలో పడితే మనల్ని ఉపయోగకరమైన పాత్రగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు పెన్సిల్ ఎవరి చేతిలో ఉన్నది అనేది ముఖ్యం. పెన్సిల్ మంచిదే, కానీ చిన్నవాడి చేతిలో ఉంటే సరి అయిన గీత రాదు. అదే గురువుగారి చేతిలో ఉన్నట్లయితే సరి అయిన చిత్రం అనేది వచ్చింది. అట్లాగే నువ్వు ఎంత బలహీనుడువా, ఎంత అల్పుడువా, ఎంత ఎన్నికలేని వాడువా అన్నది దేవునికి అప్రస్తుతం. నేను దేవుని చేతిలో నీ పాత్రగా అయినట్లయితే నేను సరి అయిన పాత్రగా దేవుడు వాడుకొనుగాక. దేవుడు మనకు తోడైనట్లయితే ఏది తక్కువ కాదు అంటున్నా. అంటే మనము భయంలో ఉన్నాము, అయితే ఆ భయములో ఉన్న మన విషయంలో దేవుడు నీకు ఏది తక్కువ కాదు, నేను నీకు తోడై ఉన్నా. మనము అసాధ్యమైన కార్యాలు మన ఎదుట ఉన్నాయి, ఇది జరుగునా అని అనుకుంటున్నాం, కానీ దేవుడు ఏం చేస్తారంటే ఏది తక్కువ కాకోకుండా అసాధ్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఎన్నో సంవత్సరాలుగా బోరు పాయింట్ వేద్దాం అనుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలకు నీళ్లు పడవు అని ఎక్కడో కౌలు వ్యవసాయాలు చేస్తున్నారు. ఎక్కడో వారి పొట్టతిప్పుల కోసం ప్రయాసపడుతున్న వారుగా ఉన్నా, కానీ వారికి అనిపించింది ఎన్ని రోజులు అక్కడ ఇక్కడ వ్యవసాయం చేస్తాం, మన సొంత భూమి ఉన్న ఈ 3 ఎకరాలైనా మనం పండించుకుందాం అని వారు ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. కానీ అక్కడ ఏమి లేవంటే నీళ్లు లేవు. నీళ్ళు లేకే పండిన మట్టికే సరిపోతాయి అని మామిడి మొక్కలు వేసుకున్న వారుగా ఉన్నా, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నా. 500-600 వెళ్ళినా కూడా బూడిదేనటండి అక్కడ. కానీ వీళ్ళు మోటార్ పాయింట్ వేసి విశ్వాసంతో వారు ప్రయత్నం మొదలుపెట్టిన వారు ఉన్నారు. 200 అడుగుల్లో నీటి జలన దేవుడు వారికి చూపించిన వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అదే విస్తారమైన జల అయితే కాదు, కానీ వారి తోటను తడుపుటకు కావలసిన జల మాత్రం దేవుడు వారికి అందించిన వాడుగా ఉన్నాడు. అంటే ఇది అసాధ్యం అని అంటున్నారు. అక్కడ అసాధ్యం అంటున్న ఆ ప్రాంతంలో దేవుడు ఆ కుటుంబానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? గొప్ప కార్యాన్ని జరిగించాడు. అందరూ అంటున్న వారుగా ఉన్నా, నిజంగా మీ దేవుడు గొప్పవాడురా అంటున్న వారుగా ఉన్నా. అంటే మనము దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు అక్కడ ఎవరి నామం మహిమపరచబడిందో తెలుసా? దేవుని యొక్క నామం అనేది మహిమపరచబడింది. మరి మేము కూడా దేవుని నమ్ముకుని మోటార్ ఇస్తే మా జీవితంలో ఎందుకు కార్యం జరిగించలేదు అని మీరు అనుకోవచ్చు. కానీ నేను చెప్తున్న మాట, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక చోట నీకు మార్గం మూసాడంటే ఇంకొక చోట ఇంకా శ్రేష్టమైన మార్గం తెరవబోతున్నాడని విశ్వాసంతో నువ్వు బ్రతికినట్లయితే దేవుడు బలమైన కార్యాలు, అసాధ్యమైన పనులు దేవుడిని పక్షంగా జరిగించునుగాక. అంటే దేవుడు మన జీవితంలో నో అన్నాడంటే ఇంకొక చోట ఆశీర్వాదాన్ని సిద్ధం చేస్తున్నాడు అన్న అర్థం. నమ్మిన వారే గట్టిగా ఈరోజు దేవుడు గొప్ప ఆశీర్వాదం కోసం నేను సిద్ధపరచునుగాక. హల్లెలూయా.
ఎందుకంటే కొన్ని సందర్భాలు దేవుడు నో అంటాడు, నో అంటాడు. అంటే నీ మీద ఇష్టం లేకని కాదు, ఇంకొక మంచి ఆశీర్వాదం కోసం నిన్ను సిద్ధం చేస్తున్నాడు అని. అంటే ఈరోజు మన జీవితంలో కూడా యవ్వన కాలంలో ఒక బిడ్డ నాకు సెల్ ఫోన్ కొనిస్తావా లేదా, అందరూ అది ఆడుకుంటున్నారు, ఇది ఆడుకుంటున్నారు, ఇది నేర్చుకుంటున్నారు, అది నేర్చుకుంటున్నారు అంట. తండ్రి అంటున్నాడు నో అన్నాడు. తండ్రి ఏమన్నాడు? నో అన్నాడు. నా తండ్రి నాకు ఏది కొనమన్నా కొనమంటం లేదు, నా తండ్రి అంటే నేనంటే ఇష్టం లేదు అని ఆ కుమారుడు అనుకుంటున్నాడు. కానీ కొన్ని రోజులు గడిచాయి, సంవత్సరం 2 సంవత్సరాలు గడిచాయి. కుమారుడు ప్రతిరోజు తండ్రి మీద కంప్లైంటే, నేను ఎట్లాంటి కుటుంబంలో ఎందుకు పుట్టా, ఇతను నాకు తండ్రి ఎందుకు అయ్యాడు అని మనసులో బాధ వేదనే. కానీ ఒకరోజు ఆ కుమారుడికి ఆ తండ్రి ₹1,00,000 కంప్యూటర్ కొనిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆ రోజు తండ్రి నో అన్నాడు అంటే ఆ యవ్వన కాలాన్ని ఆ బిడ్డ అధిగమించాలి, ఆ యవ్వనేచ్ఛలను అతడు అధిగమించాలి. వస్తు విలువ తెలిస్తేనే కానీ దాన్ని బట్టి అతడు ప్రయోజకుడు కాలేడు అని ఆ రోజు ఆ తండ్రి మనసులో అనుకున్నాడు. ఏది ఏ సమయంలో ఇస్తే అది ప్రయోజనకరమో ఉపయోగమో అని గుర్తించిన ఆ తండ్రి ఏం చేశాడంటే అవసరమైన సమయంలో అవసరమైన యొక్క వస్తువుని ఇచ్చాడు. అది తన జీవితానికి ప్రయోజనకరంగా మార్చుకున్నవాడుగా ఉన్నాడు. అట్లాగే ఈరోజు నీ తండ్రి వద్దు అంటున్నాడంటే నిన్ను ప్రేమించట్లేదని కాదు, నీ మీద ప్రేమ లేదని కాదు, అది భారంగా ఉంటుంది, అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు అని నీ తండ్రి నీకు వద్దంటున్నా. అయితే మన జీవితంలో అసాధ్యమైన పనులు జరగాలి అంటే ఎవరు మనకు తోడై ఉండాలి? దేవుడు మనకి తోడై ఉండేవారుగా ఉండాలి. చివరిగా నేను చెప్తున్న మాట ఏమిటంటే ఇక్కడ అసాధ్యమైన పనుల గురించి దేవుడు అంటున్నాడు. అసాధ్యమైన పనుల్లో నీకు ఏది తక్కువ కాదు. దేవుడు నీకు తోడై ఉన్నట్లయితే ఏది తక్కువ కాదంట. అంటే దేవుని యొక్క సమృద్ధి మన యొక్క లోటును నింపేదిగా కనబడుచు ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఏది లోటుగా ఉందో ఆ రోజు మోరియా కొండ మీదకి అబ్రహాం గారు వెళుతున్న వారుగా ఉన్నారు. అబ్రహాం గారు వెళుతున్నప్పుడు కుమారుడు, నానా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, పొట్టేళ్ళు ఎక్కడా అంటే యెహోవా ఈరే అంటే దేవుడే సమకూర్చును. ఏది లోటు తక్కువ కాకోకుండా, ఏది కొరత లేకోకుండా, ఏది తక్కువ కాకోకుండా దేవుడే చూసుకుంటాడు అని ఆ యొక్క అబ్రహాం గారు దేవుని నమ్మి ప్రయాణం చేసిన వాడుగా ఉన్నాడు. అప్పటికప్పుడు దేవుడు ఆ పొట్టేల్ని ఆ పొదలో ఏమి సిద్ధపరచలేదు. బలికి ముందుగానే అబ్రహాం యొక్క కుమారునికి ప్రత్యామ్నాయంగా దేవుడు యొక్క ప్రణాళికలో భాగంగా ఆ యొక్క పొదలో దేవుడు దేన్ని సిద్ధపరిచాడంటే పొట్టేలను సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. వాస్తవంగా ఆ రోజు ఇస్సాకు బలి అవ్వాల్సింది, కానీ ఇస్సాకు ప్రత్యామ్నాయంగా దేవుడు సిద్ధం చేసిన పొట్టేలను అబ్రహాముకు చూపించిన వాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏది తక్కువ కాదు అంటున్నా. దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే, అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నాడు అని నమ్మాడు కాబట్టి యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును. ఈరోజు నీ జీవితంలో దేవుడు చూసుకుంటాడు అన్న అనుభవం ఉంటుందా? అప్పుడప్పుడు ఆడపిల్లలు వివాహం చేసి తల్లిదండ్రులు చూసుకుంటాం. వారు వివాహాలు చెప్తున్నప్పుడు, సంబంధాలు చెప్తున్నప్పుడు, కట్నాలు చెప్తున్నప్పుడు, ఖర్చులు చెప్తున్నప్పుడు, అమ్మో ఇవన్నీ ఎట్ట చేస్తారక్క అంటే దేవుడే చూసుకుంటాడు బాబా అంటారు. ఏం చూసుకుంటారంటారు? దేవుడే చూసుకుంటారు అంటూ ఉంటారు. నిజంగానే వాళ్ళకి దేవుడే చూసుకుంటాడు అనుకుంటా. వాళ్ళ తొట్టులో పిండి, వారి గిన్నెలో నూనె ఏది తక్కువ కాకుండా, ఎక్కడ ఏది కొరత లేకోకుండా అన్ని సమృద్ధిగా దేవుడు వారి కుటుంబంలో జరిగిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది ఆడపిల్లల తండ్రులు బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు వారికి తోడై అంటే వారి తొట్టులో పిండి కానీ, గిన్నెలో నూనె కానీ ఎక్కడా తక్కువ కాకోకుండా అన్ని సమృద్ధిగా దేవుడు వారిని పోషించునుగాక, వారికి దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడే చూచుకొనును. ఒక సహోదరి ఉత్తరప్రదేశ్లో ఉద్యోగం వచ్చింది, క్యాంపస్ ఇంటర్వ్యూలో. వాళ్ళు ఎప్పుడు కూడా గడప దాటి తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిన వారు కాదు. అసలు ఉత్తరప్రదేశ్ ఎక్కడో తెలియదు, మొఖం కూడా తెలియదు. ఇక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళాలి, నోయిడా ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ పరిస్థితులు ఎట్లాగ ఉంటాయో తెలియదు, వాతావరణం ఎట్లా ఉంటుందో తెలియదు. చాలా దూర ప్రాంత ప్రయాణం ఎట్లా అనే ఆలోచన. ఎవరికి వీళ్ళకు కూడా ప్రయాణం తెలియదు. ఎప్పుడు కూడా రాష్ట్రాలు దాటి వెళ్ళి ఉన్నవాళ్ళు కాదు, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ. ఒకరోజు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఏమిటయ్యా పరిస్థితి, ఉద్యోగం రాలేదన్న బాధ, ఉద్యోగం వస్తే ఎక్కడో దూర ప్రాంతంలో వచ్చింది, అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లా, చేరేదాకా టెన్షన్గానే ఉంది. అంటే మీకు ఏం భయం లేదు, దేవుడు చూసుకుంటాడు, ధైర్యంగా ఉండండి అని ప్రార్థన చేసి పంపించాం. 3 రోజుల తర్వాత చెప్పారు, పలానా చోట మనకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారయ్యా,
అనుకోకుండా దేవుడు వారిని పరిచయం జరిగించారు. వారి ద్వారా వసతి సౌకర్యం రెండు దొరికాయి అని వారు అంటున్నారు. మనము గనక విశ్వాసం ఉంచి ప్రయాణం చేసినట్లయితే దేవుడు మనకు అనుకూలమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఎక్కడ ఏమవుతుందో అని అనుకుంటవచ్చు. దేవుడే మనకి చూసుకునేవాడుగా ఉంటాడు. ఎందుకంటే ఒక చోట ఉద్యోగం చేస్తున్నా, అక్కడ చాలా అనుకూలమైన అనుభవాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో నివాసం వచ్చేసారు. నివాసం చుట్టుపక్కల వారు కూడా ఏం చేశారు తెలుసా? పరిచయం అయిపోయారు. పిల్లల్లో వారి మధ్య పెరుగుతున్న బంధువుల కంటే ఎక్కువగా ఆ ప్రాంతంలో వారు జీవనం కొనసాగిస్తున్న వారుగా ఉన్నారు. అనుకోకుండా ట్రాన్స్ఫర్స్ వచ్చాయి. ఎన్నో రోజులుగా పై అధికారులను పెట్టుకొని ఎన్నో సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉంటూ ఆ ఇంటికి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వారు ఉద్యోగం చేస్తూ ఈసారి తప్పట్ల జిల్లాలు దాటి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏంటయ్యా పరిస్థితి? ఇట్లా చేసేవేంటయ్యా? కుటుంబానికి దూరం అయిపోతున్నాం, ఇక్కడున్న పరిస్థితులు దూరం అయిపోతున్నాం, ఏమైపోతుంది మా కుటుంబం అనుకున్న వారుగా ఉన్న పిల్లలు స్కూల్స్, పిల్లల యొక్క చదువులు, కొత్త ఉద్యోగాలు, వసతి, చుట్టుపక్కల వారు ఎట్టుంటారు ఏంటి అనుకున్న వారుగా ఉన్న, కానీ దేవుని మీద భారం వేసి వారు ముందుకెళ్ళారు. భారం వేసి ముందుకెళ్ళడం వల్ల దేవుడు చక్కటి సౌకర్యాన్ని, చక్కటి ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని, చక్కటి ఉద్యోగాన్ని దేవుడు వారి కుటుంబానికి దయచేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు అంటున్న మాట, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా, మరలా ఇక్కడికే రమ్మని ఇక్కడున్న వాళ్ళు అధికారులు అంటున్నారంట. మరలా ఇక్కడే పోస్టింగ్ ఇస్తాం రండి అంటున్నారట. మన ఈ మధ్య వచ్చి ఇట్లా రమ్మంటున్నారు, మళ్ళీ రమ్మంటారా, అక్కడే ఉండమంటారా అంటే నా మనసు అయితే ఏమనిపించిందంటే, ముఖం ఎరిగాడు కాబట్టి మన దగ్గర ఉంటే బాగుండని మనసు అనిపించింది. కానీ నాకు అనిపించింది, పిల్లలు ఎదుగుతున్నారు, మరి శాలరీ అధికంగా కావాలి, మీరు కొంతకాలం అక్కడ ఉండండి, స్థిరపడండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న రోజులు టెన్షన్తో ఒత్తిళ్ళతో మధ్య అతడు ఉద్యోగం చేసిన వాడుగా ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనే బాస్గా దేవుడు చేసిన వాడుగా ఉన్నాడు. అతని కింద అనేక మంది పనివారం పెట్టించిన వాడుగా ఉన్నాడు. చక్కగా ఉద్యోగం చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా క్షేమకర అనుభవాల మధ్య దేవుడు ఆ కుటుంబాన్ని స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఒక్కోసారి మనము మన సహవాసాన్ని విడిచి వెళుతున్నప్పుడు బాధ అనిపించవచ్చు, కానీ దేవుడు అంతకంటే గొప్ప సహవాసాన్ని దేవుడు మాకు అందిస్తాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏదియూ తక్కువ కాదు, ఇక్కడ ఏదియూ తక్కువ కాదు. ఎందుకంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఇంతవరకు తోడైన దేవుడు ఇకనో మనకు తోడై ఉండును గాక. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే భయం విషయంలో దాన్ని మనము అధిగమించగలుగుతాం. దేవుడు మనకు తోడైనట్లయితే అసాధ్యం ఏమవుతుంది? సాధ్యమవుతుంది. దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే ఏది మనకి తక్కువ. అటువంటి కృపలు దేవుడు మన ఎల్లరిని నడిపించును గాక.